రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకుడిలా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనను కేవలం లంబాడీ సమస్యగా చూపి ఎస్టీలపై కపట ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలకు అన్యాయం చేసిందంటూ మాట్లాడడం సరైంది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల కోసం లంబాడీ రైతులు అడిగితే వారిపై కేసులు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అత్యున్నత స్థానం కల్పిస్తే మీరు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లగచర్ల సమస్యను రాజకీయం చేయడం సరైంది కాదని హితవు పలికారు. విధంగా ప్రజలంతా భారతదేశం అంతా తెలంగాణ సమావేశమే కాకుండా భారతదేశం కూడా భావిస్తా ఉన్నది. ఈరోజు దానికి బీఆర్ఎస్ పార్టీ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి బక్కి వెంకటయ్య గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే బక్కి వెంకటయ్య గారు గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకునిగానే వివరించారు. ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా వివరించినారు. ఎందుకంటే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మా దగ్గర కూడా మేము వట్టిగా మాట్లాడతలే, మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. తాను ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రచారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అది గత గవర్నర్ గారు తమిళసైకి కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా గానీ ఎమ్మెల్యే ఎమ్మట ఉండి ప్రభుత్వం పైన ఎమ్మెల్యే గారు విమర్శిస్తే కూడా తన పక్కకే ఉండి వత్తాసు పలికిన సందర్భాలు ఉన్నాయి మన దుబ్బాక నియోజకవర్గంలో. మేము ఒకటే చెప్తున్నాం, వెంకటయ్య గారు పోయి ఇదేదో లంబాడీ ఇష్యూగా చేసి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వెంకటయ్య గారు మీకు ఇది తగదు. ఎందుకంటే మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కలెక్టర్ గారి పైన దాడి జరిగింది. అది చాలా మంది కొన్ని దుష్ట శక్తులు పాల్గొన్నాయని చెప్పేసి స్వయంగా లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రజలు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికే లేఖ రాశారు.